ఎందరైతే కుటుంబాల్లో శాంతి లేదు, ఎన్ని కుటుంబాలకి సమాధానం లేదు, ఎన్ని కుటుంబాలకి నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, ఎంతమంది ఇబ్బందులకు గురై తినడానికి తిండి లేకుండా, తాగటానికి నీళ్ళు లేకుండా, అనేక మంది జల ప్రళయం చేత, ఆ యొక్క వరద చేత అస్సాంలో ఇల్లే కొట్టకపోయి అలమటిస్తున్నటువంటి కుటుంబాలు, దౌర్భాగ్యమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. వారందరిని ఆదరించాలి, వాళ్ళందరికీ వరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోవటమే పాపం. నేను ప్రార్థన చేయటం లేదు, నేనే పాపం చేయటం లేదు, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నీతిగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను అనుకుంటే ఎదుటి వ్యక్తి గురించి ప్రార్థన చేయకపోవటమే నువ్వు చేసిన పాపం. నేను పాపం చేయలేదు, నేను రోజు చర్చికి వెళ్తున్నాను, రోజు బైబిల్ చదువుతున్నాను, నేను ఎలాంటి పాపం చేయలేదు అనుకుంటే పక్క వాళ్ళ గురించి, నశించిపోయే వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు పాపములో ఉన్నావు. దేవుడు నిన్ను రక్షించుకునేందుకు, దేవుడు నిన్ను పిలుచుకునేందుకు, నీ ఇష్టానుసారంగా నీ హృదయ వాంఛను తీర్చుకోవటానికా? కాదు. మొదట దేవుని రాజ్యం, దేవుని నీతి ఎదిగినప్పుడు అవన్నీ కూడా ఏం చేస్తాయంట? నువ్వు ఏదనుకుంటావు అది అనుగ్రహించబడతాయంట. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను అంటున్నాడు ఒక మాట, రాజుల మొదటి గ్రంథము, త్వరగా రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చును, దీర్ఘాయువును, ఐశ్వర్యమును,